బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరెవరైతే నీట్ ఎగ్జామ్ రాసి సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న ఆ డేట్ అయితే వచ్చింది. అయితే ఇంతకుముందే మనకైతే ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు నేను ఇచ్చే అప్డేట్ ఏంటంటే నిన్న మొన్న వరకు మనం చూసుకుంటే 30 వరకే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉండే. కాకపోతే చాలా మంది ఈమెయిల్ పెట్టడం వల్ల అంటే మెయిల్ చేయడం వల్ల మన ఎన్ఎంసీ అనేది ఇంకొక 1 డే ఎక్స్టెండ్ చేసింది. అంటే 31 వరకు అయితే ఎక్స్టెండ్ చేసింది. ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో దాంతోపాటు 31 వరకు రిజిస్ట్రేషన్ మాత్రమే కాదు, మీ కాలేజ్ ఫిల్లింగ్, కాలేజ్ సెలెక్షన్స్ కావచ్చు, దాంతోపాటు కాలేజ్ లాకింగ్ అంటే ఒక మీకు కొన్ని కాలేజ్ ఇష్టం ఉంటాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకొని లాక్ చేసుకోవడం కూడా 31 వరకు లాస్ట్. మరి 31 వరకు రిజిస్ట్రేషన్ అయిపోయిన దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మీకు 1st, 2nd అంటే ఆగస్ట్ 1st, 2nd వచ్చేసి మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుద్ది. మీకు ఆగస్ట్ 3rd, 4th వచ్చేసి రిజల్ట్ అయితే తెలుస్తుంది. అంటే మీకు ఎక్కడ సీట్ వచ్చిందా రాలేదా అన్నది రిజల్ట్ తెలుస్తుంది. ఆ రిజల్ట్ ఎట్లా వస్తుంది అంటే మీకు ఒక అలాట్మెంట్ లెటర్ వస్తుంది. అంటే మీకు సపోజ్ ఎక్స్ అనే పేరు మీద ఉందనుకో, అంటే మీ పేరు పైన ఇక్కడ మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చిందని మీకు ఒక అలాట్మెంట్ లెటర్ వస్తుంది. అయితే మీకు ఆ లెటర్ వచ్చిన దాని తర్వాత నెక్స్ట్ డే అంటే 4th, 5th ఈ 2 డేస్లో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ అంటే అర్థం ఏంటంటే మీరు ఆ కాలేజ్కి వెళ్ళేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు సబ్మిట్ చేసి దానికి సంబంధించిన కొంత ఫీ అయితే ఉంటుంది. ఫీ అయితే కట్టుకుంటే అంటే అక్కడ సీట్ అనేది లాక్ అయిపోతుంది. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడి అయితే నీట్కి చదువుకుంటాం. కాకపోతే ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అప్పుడు మనం అలర్ట్గా లేమనుకో, ఒక 2-3 డేస్లో మన కౌన్సిలింగ్ డేట్స్ మిస్ అయితే ఎవరం కూడా ఏం చేయలేము. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. బైపీసీ వాళ్ళకి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చేది. సో ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.